సామెతలు 10వ అధ్యాయము 1వ వచనము. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని అసహించుకోవడమే. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవునికి లోబడి విధేయత చూపిస్తూ వారి జీవితాన్ని దేవుని చిత్తానికి, దేవుని ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఉంటారో వారి జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉండడం ద్వారా యెహోవా దావీదుకు తోడుగా ఉన్నారు. ప్రతి విషయంలో విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అలాగే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. వారు అందరికీ సంతోషభరితంగా ఉంటారు. అలాగే బుద్ధి లేని వారు దేవుని విడిచి, దేవుని యందు భయభక్తులు లేక, దేవునికి విధేయత చూపించక, దేవుని లోబడక, అవిధేయతతో వారు పాపములో, పాపపు ఊబిలో కూరుకుపోతూ ఉంటారు.